ఇప్పుడు తగ్గవుతుంది ఏమో. ఏమి ఇట్లా ఆడిదో ఏమో, ఏమందనాలు ఆడిదో. ఇంతది ఇంటది పంటది, ఓ పండు రాదు మన రాదు. లోకం మీద ఎవరికన్నా ఉన్నారా? ఇక నాకేమున్నది ఈ కోడలు. అద్రంటినాడు లవ్వులు చేసుకున్నాడు, లవ్వులు. ఓ టిక్కులు అన్నీ తీసుకొచ్చిండు, నా గండనే పెట్టిండు వీడు. ఎక్కడి పని అక్కడనే ఉండే. అయ్యో కోడలు వచ్చింది, ఇంత పని ఆసర అవుతుందని నేను అనుకుంటే అదే అత్త అవుతాను, నేనే కోడలు అన్నీ అవుతాను. అదే గడ్డ మీద ఉన్నది చూసినావా? అదే నేను చేసుకొచ్చిన కోడలు అయితే చెప్పినట్టిన పోనా, ఇంత పని ఆసరావు నాకు. ఎప్పుడో తానం చేసిపోయింది, అద్దం కానే ఉంటుంది. ఇంకా అందంగా ఉండేంటి, ఇంకా అద్దంలోనే సొచ్చు కావచ్చది. కూసోత్తం. ఏంది పన్నీరు లేదా? ఏడత్తమ్మా పని తీరలే, ఏం తీరలే. నీ కోడలు లేదా అనే? కోడలకు పని అంటనియవా? కోడలు ఉండగా నువ్వు చేస్తానే పని. ఏం కోడలో ఏమో అత్తమ్మ, ఓ బోల్ దోమంటే దోమది, ఓ ఇల్లుడు వంటుడు, నీళ్ళు ఎమ్మటే లేదు. దాన్ని తీసుకొచ్చి నా మేడ కట్టిండు. పొద్దుకు 3 సార్లు అద్దం చూస్తుంది, ఊక ఫోన్ ఒత్తుకుంటూనే ఉంటుంది. ఏం తగ్గి పని చేయమని అంటే నేనేం చేయాలి అన్న నా మీదకి వెళ్ళి ఎత్తంది. ఏం కోడలో ఏం కథ. దేశం మీద ఎవరికి లేరా అత్త? ఏంటి కోడలు ఉన్నప్పుడు గాయంతో పని చేయకపోతే ఎట్లే? మనం చేసుకోలేదా? ఏం చేయాలి అత్తమ్మ, గట్లున్నది. ఓ అత్త విలువ లేదు, ఓ మామ విలువ లేదు. ఏమన్నా అంటే మోని చెప్పుకుంటుంది. ఇక వాడొచ్చి అంటాడు కదా, అమ్మ నా పిల్లని ఇట్లా అంటావా అట్లా అంటావా అని వాడు నా మీదకి అత్తాడు. ఏం చేయాలి? అబ్బో పిల్లని ఏమనద్దు అంటాడా? ఇవాళ పెన్నం పిల్లమైంది, తల్లి దయ్యమైందా? వాడు రాని నేను అడుగుతా. వాటికనే పెరిగిందా వాడు? లేదా అనుకో ఎరిగింది. లేదు లేదు, ఓ చీరల మీద నాట ఏదో వర్క్లు వేసుకొని పోయింది, డిజైన్లు వేస్తారు చూసినావా? ఆగో అది వేయించుకొని పోయింది. ఓ వన్యలాడి కాదు, ఇక సోకులకే ఉన్నది. ఇప్పటి వల్ల గదే ఉన్నది, ఇప్పుడు ఏమున్నది? సోకుల గిరక లోకల గిరక. అయ్యో అత్తమ్మ, నువ్వు వచ్చిన పని చెప్పకపోతే ఎందుకు వచ్చినావు? చింతపండుకి వచ్చిన బిడ్డ మనం చెప్పలేదా? అవునా, చింతపండు ఇంకా కొట్టలే, అప్పటికి రాచినాక పెడతా. సరే గాని నువ్వు అని అడుగుతావు కానీ ఇగో అడగకు, మళ్ళీ వాడు నా మీదకి లేస్తాడు. ఎందుకంటే నేను అందరితో చెప్తానవా అంటాడు. సరతి చింతకాయతో కొట్టి పెట్టు బిడ్డ. పెడతా. ఉన్నదా ఈ సర్పంచ్ అక్క? చిట్టి పైసలు అడిగింది. అక్క, ఓ సర్పంచ్ అక్క. కావ్య దారా, బాగున్నావా? బాగున్నా అక్క. దా కూసో, ఆవిడ చీరని తీసుకొచ్చు. ఏంద్రా కావ్య, అబ్బో మీ అత్తమ్మ ఎట్టెట్నో మా ఇంటికి పంపించింది మెల్లగా. చిట్టి పైసలు కడతాను వచ్చినక్క. ఓ చిట్టి కదా అని మర్చిపోయినా. పంపిందా పైసలు? పంపింది. ఎట్లుంది కొత్తగా పెళ్ళయింది, జీవితం హ్యాపీయా? మంచిగా ఉన్నది అక్క. మీది లవ్ మ్యారేజ్ కదా? అవును. మీ అమ్మ వాళ్ళు మాట్లాడతారా మరి? అమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ లో మాట్లాడలే కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వస్తాను, మమ్మల్ని కూడా పిలుస్తారు. పోతాను వస్తాను, అంతా మంచిగానే ఉన్నాయి. అరవింద్ మంచిగా చూసుకుంటాడా? అరవింద్ మంచిగా చూసుకుంటాడు, మంచోడు. మీ అత్తమ్మ ఏమంటుంది? ఈ ఆమె గురించి చెప్తే పొద్దే పోతీ అక్క. అగో ఏమైందిరా? ఏమున్నది అక్క, ఊడితే మళ్ళీ ఇంకా పాష అట్లనే ఉన్నదని చెప్పి మళ్ళీ ఊడ్చుకుంటాంది. బోళ్ళు తోమితే కూడా మళ్ళీ వేలిని అని మళ్ళీ తోముకుంటాంది. దిద్దిందే దిద్దుకుంటూ ఉంటది, ఊకే ఎడుతుంది నా మీదనే. అరే పెళ్ళై 4 రోజులు ఎత్తలేదు, అంతలనే లొల్లుడు స్టార్ట్ చేసిందా మీ అత్త? అరవింద్ ఏమంటాడు? అరవింద్ అవ్వసాటు బిడ్డేనాయే, అవ్వ చెప్పిన మాటలే వింటాడు. నేను చేసినప్పుడు నువ్వు మెచ్చలేదు కదా, నేనెందుకు ఎత్తాను మాట్లాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర 2 తెలుగులు ఉంటాయి, కెమెరా ముందు ఒకటి కెమెరా వెనుకొకటి అన్నట్టు. కొడుకున్నప్పుడు ఒకటి, కొడుకు లేనప్పుడు ఒకటి. ఇగో నువ్వు ఊడవంగా మళ్ళీ మీ అత్త వచ్చి దుమ్ము పోలేదు, ఏడుదాన్నే పాసి ఉన్నదని మళ్ళీ చీపురట్టు ఊడ్చుకున్నాయి అనుకో, చీపురట వారి సప్పుడెక్క పోయి ఇంట్లో ఉండు. బోలు తోయినాక కూడా మెచ్చక పేలినాయి అది దాని వంకలు పెడతా, నువ్వు మళ్ళీ బోలు కూడా దేమకు. ఇదేమన్నా వెనకటి రోజులారా? నాకు అర్థం కాదు. వెనకటి అత్త రాగానే కుర్చీలకు వెళ్ళేవాళ్ళే, గద్దె మీదకి వెళ్ళేవాళ్ళే, అత్తందంటే మూలకు కూర్చోవాలి, అన్నం ఎత్త తినాలి. ఏంది ఇది? జనరేషన్ మారిన అత్తలు మారేది నాకు అర్థం కాదు. మసలు భయపడకరా, చక్కగా ఇంట్లో ఉండు.
పని చేయలేదని మాట్లాడింది అనుకో, దబ్బన కొడుకొచ్చి చెప్పిండు అనుకో, చెప్పుకొని మరి మీ అమ్మకి ఇట్లా చేస్తుంది నేను ఏం చేయాలని చెప్పి నువ్వే ముందు కలిపిరాదుగా, భయం ఏముంది? గట్టినే ఎత్తక్క ఈ కాంచెలు వేయ్యా. మళ్ళీ నేను చెప్పినా అని చెప్పకరా, ఎందుకంటే ఈ కాలం కోడళ్ళ పరిస్థితి ఏందో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. సరే అక్క. చిట్టి పైసలకు వచ్చినావు కదా, గింత చెప్పేయిందా చిట్టి పైసలు కట్టడానికి అని మళ్ళీ ఇట్లా కూడా మాట్లాడుకుంటారు. అవును. అయితే మొన్న పొద్దుగాలనే వచ్చురా, నేను బ్రష్ వేసుకొని ఇట్లా బయటికి పోయినా బ్రష్ ఎత్తన్నా, బోరింగ్ కాడికి వచ్చింది బిందె పట్టుకొని. వచ్చి 7 దాకా లేవది, 7 గంటలకు లేస్తుంది, పొద్దుెక్కదాకా వంటది, ఎవడి చేసి పెట్టాలి అని రొల్లు పెట్టబట్టింది. నేను ఎవ్వరిని మరి ముసలిదానికి ఇట్లా అంటుందేమో అనుకున్నా, కానీ నువ్వే అని ఇప్పుడు నువ్వు చెప్పేదాకా ఓ తెలియదు. అక్క కాదు, బిందె పట్టుకొని నేను పోతా అంటేనే ఏం చేసింది తెలుసా? బిందె పట్టుకొని పోతే బయట వాళ్ళు చూస్తారు కదా, కోడలు పని చేస్తాను అనుకుంటారని ఇంట్లో పని అంతా నాతో చేపించి బయట పని ఆమె చేస్తాను. ఎందుకంటే మంది చూడంగా నేను చేస్తలేను అనుకుంటారు కదా, ఇంకా బయటకు వచ్చి నా గురించి చెప్తాందా? మరి ముచ్చట్లన్నీ ఒక్కసారన్నా నీ భర్తకి చెప్పినావా అరవింద్కి? అవ్వసాటు కొడుకు కదా, అవ్వ చెప్పిన మాటలు పట్టుకొని నా మీదకి ఎగురుతాడు. అరే ఏంది మొగోళ్ళంతా గింతేనా? అరే పెళ్లికి ముందేమో నువ్వేనా కన్ని, నువ్వు నా గుండె, నువ్వు నా ప్రాణం, నువ్వు ఒప్పుకుంటే చాలు మా అమ్మ మా నాన్న అందరి పక్క పెట్టి నీకోసం అత్త అట్లనే చెప్పిండు మావాడు. ఇప్పుడు అట్లెందుకురా, మనం లవ్ మ్యారేజ్ అంటే అట్లనా, అరేంజ్ మ్యారేజ్ అంటే ఎట్లుంటది? నువ్వేం జరిగినా నాకు చెప్పు, అన్ని నేను చూసుకుంటా, నువ్వు బాధపడకు అనేటి అంటారు, మళ్ళీ చేసేటి చెప్తారు. మరి ఏడ చూసుకుంటారు? అరే ఈ మొగజాతి అంతగింతేనా? పెళ్లి కాగానే అవ్వకొంగు సాటుకు మన చిన్న పిల్లల లెక్క అయిపోతారు. వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారు, మళ్ళీ మనం చెప్పింది తినరు వాళ్ళు. అరే నీ అమ్మ గంత మందిని కాదనుకొని నా కోసం వచ్చింది నా భార్య, నేను నా భార్యను ఎట్లా చూసుకోవాలన్న ఆలోచన ఏ మొగోడికి ఉండదా? ఎవరో కొంతమంది భార్యను అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ 90% మొగోళ్ళు గింతే, అసలే భయపడలేదు. నీ భర్త నిన్నేమన్నా అంటే నువ్వు నాకు చెప్పు, ఆయనకు నువ్వు చెప్పిన బాధలన్నీ పట్టించుకోకపోతే డైరెక్ట్ లొల్లి పెట్టుకో. నేను నిన్న నమ్మొచ్చిన, నువ్వు నన్ను ఎట్లా చూసుకోవాలి, నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా అని నువ్వు కొట్లాడు. ఆడదంటే అబల అనుకుంటారా? సబల అనేది మనం నిరూపియాలి. నీకేది ఉన్నా నేనున్నా మాట్లాడడానికి. నా మొగుడు కూడా నాకు పెళ్ళైన కొత్తలో గిట్లనే సుక్కలు చూపించేది, ప్రతిదానికి తీసుకుపోయి వాళ్ళ అమ్మకి చెప్పేటోడు. మస్తు రోజులు ఓపిక పట్టిన, భరించిన, కష్టం చేసిన డబ్బులు కూడా వాళ్ళ చేతిలో పెట్టినా, అయినా కూడా కనీసం మనిషి లెక్క కూడా చూడలే. నేను ఇక గట్టిగా ఫిక్స్ అయినా, నాకు ఈ మొగుడద్దు, ఈ సమాజంలో నేను ఇట్లా బతకకుండా మంచిదే, నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలన్నా చక్కగా నేను ఎల్లగొట్టి నా బతుకు నేను బతుకుతున్నా. అసలు మనం ఎందుకు భయపడాలరా? మనం ఏమైనా తప్పు చేసినప్పుడు కదా భయపడాల్సింది. ఆడదంటే అబల అనుకుంటారు, సబల అనేది మనం నిరూపియాలి. నువ్వు అస్సలు భయపడకు, పోయినాక నీ భర్తతో మాట్లాడు, ఆయన ఏమైనా అన్నాడు అనుకో నాకు చెప్పు, నీకేమన్నా అయితే చూసుకోవడానికి నేను ఉన్నా. సరే లేట్ అయితేనైతే మా అక్క అటు పోయింది, అందుకే లేట్ అయిందని మెల్లగా నువ్వు చెప్పు, నా చెప్పుకో, భయపడకు. ఆడ అట్లనే చెప్తా. చిట్టి పైసలు అది చిట్టి పైసలు తెచ్చినా గానీ మళ్ళీ నీకు ఇస్తే నాకు ఖర్చులోకి లేవక్క. ఒక 4 రోజులు ఇంకా టైం ఉంది కదా, అమ్మ వాళ్ళు వచ్చేది ఉన్నది, వాళ్ళు వచ్చినాక అడిగితే తీరాదు, ఇవి ఖర్చులోకి ఉంచుకుంటా. నీ భర్త ఏం మనిషిరా? నీకు ఖర్చులకు కూడా కనీసం 1000 రూపాయలు 500 దగ్గర పెట్టిన మనిషి. ఆయన ఏం మొగోడు, ఆయన ఏం మొగుడు నాకు అర్థం కాదు. అమ్మ వాళ్ళు వచ్చినాక అడిగిస్తా అనబడితివి. ఇగో నువ్వు అమ్మని అడిగి చూడద్దు, ఏమద్దు, ఈ చిట్టి పైసలు నీ భర్త దగ్గరికి వెళ్ళి వసూలు చేస్తా కానీ ఇవి నీ ఖర్చులకు దగ్గర పెట్టుకో. ఇగో ఇది మన పరిస్థితి, ఇంత పని చేసినా కూడా వాళ్ళని అడుక్కునే గతి మనది. కష్టపడాలి, మనం పని చేయాలి, వాళ్ళ చేతిలో పెట్టాలి. ఆడపిల్లలకు అండగా ఈ సర్పంచ్ రజని ఉంటుందని తెలుసుకోర్రి. అయినా వాళ్ళకంటే మనం దేంట్లో తక్కువ? అన్నిట్లో ఎక్కువనే. మనం తలుచుకుంటే ఈ సృష్టిని మొత్తం కింది మీద వేయచ్చు, అంత పవర్ ఉంది మన దగ్గర. కానీ మనల్ని బయటికి అడుగు పెట్టకుండా ఇంట్లోనే కుమ్ముతురు. అర్థమైందా? నువ్వు ఏం జరిగినా నాకు చెప్పు, ఒక్క ఫోన్ కొట్టు, వచ్చి నీ ఇంటి ముందట ఉంటా. నువ్వు అస్సలు భయపడకు. ఆ పైసలు కూడా నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను నీ భర్త దగ్గర వసూలు చేసుకుంటా. సరేనా? సరే వెళ్ళురా, లేట్ అయితే మళ్ళీ వరుతుంది మీ అత్త. అమ్మా అసలు ఏంది ఇది? కాలాలు మారినా యుగాలు మారినా ఆడపిల్ల బతుకు మారతలేదు. ఎంత కష్టం చేసినా అత్త చేతిల బతుకు మొగం చేతిల బతుకే అవుతుంది. అరే నీ అమ్మ, ఎన్ని రోజులైనా కూడా ఆడపిల్ల బతుకు మారకపోవడేంది? నేను మారుస్తా ఖచ్చితంగా. ఆడపిల్లల బతుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తా. ఎంత కష్టం చేసినా తీసుకోయా కష్టార్జితం భర్త చేతిలో పెట్టి అవసరాలకు మళ్ళీ వాళ్ళని అడుక్కునుడేంది? ఇట్లా కాదు, మార్చాలి, తప్పకుండా మార్చాలి. నేను ఆడవాళ్ళను దేశమంతా మార్చకున్నా నా ఊర్లోనైనా నేను మార్చుతా. సర్పంచ్ రజన అనిపించుకుంటా. అవును, ఎండలు మస్తు కొడతాయి, సన్ స్క్రీన్ వాడాలి, లేకపోతే ఫేస్ అంతా డ్యామేజ్ అవుతుంది. సరే కొనుక్కో, మంచి బ్రాండ్ చూసి కొనుక్కో మరి. సరేనే, సరే నేను ఉంటానా, బాయ్.
ఇంకా అందం ఉంటే ఇంకా ఆగపోయింది. ఓ ఇంకేందో స్కిన్ అట కింటే తోలు పేరు కిన్నా. ఏం అందనాలు ఆడిదవ్వా. పనద్దు పాటద్దు, గడ్డ మీద తిండి తింటుంది, మంచిగా గోల మీద నీళ్ళు తాగుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది దానికి? పాపిష్టిది, పాప కల్లది, ఎప్పుడు నా మీదనే పడేస్తుంది. దీని ముంగట ఏది చేయనే చేయొద్దు. దీనికి కూడా ఉన్నది కదా ఒక బిడ్డ, దాన్ని అక్కడ అట్లనే ఎగిత్తాలా. ఏయ్ ఏం మాట్లాడతానవా? ఏంటిది అత్తమ్మా? ఇప్పుడు అన్నమాట ఏంటిది? నేనేమన్నా? నేనేమన్నట్టు నా బిడ్డ జోలు తిట్టాను ఎందుకే? మరి నువ్వేమంటాను నన్ను? నా బిడ్డనంటే నా బిడ్డ పాట. నా బిడ్డకు ఎకరం భూమి ఇచ్చిన, 10,000 ఇచ్చిన, 10 తులాల బంగారం పెట్టిన. ఏం తెచ్చిన మొక్కమని ఇది? అత్తమ్మా మంచిగా మాట్లాడు. ఇస్తే ఇచ్చుకో, నాకేంది మీ నెత్తిలో పెట్టుకొని ఊరేగిల్లి. నన్ను ఎందుకంటాను నువ్వు? అంటేనే బరాబర్ అంటే నువ్వు ఏం తెచ్చిన మొక్కమని ఇది? నేను ఏంది ఇప్పుడు? ఏం లేదు, దానికి పోకట ఎక్కువ ఉన్నదేమో నీకు. ఎక్కువ మాట్లాడకత్తమ్మా. నువ్వు ఎంత తెచ్చుకున్నావు మరి? ఏయ్ నా నానే ఆరాస నీకు లేదే? ఎందుకు లేదు? ఎందుకు లేదు? మా అయ్య కచ్చరం పండించిండు, 4 లావుల దోలిండు. నువ్వేం తెచ్చిన మొక్కమని ఇది? నువ్వేం తెచ్చినావని బాగా మాట్లాడతాను. 5 రూపాయలు తెచ్చి బాగా మాట్లాడతాను. నేను తలుసుకుంటే 5 కోట్లు వస్తాయి. అర్థమైందా? తెలుసుకొని మాట్లాడు ఫస్ట్ నా గురించి. అబ్బో ఏవి మరి కోట్లు? 5 కోట్లు వస్తాయట. మరి కనబడతలేవు. నేను చేస్తే సోకుల పడతాను, అటు పోతాను వస్తాను. నువ్వు చేసి నాకు ఇస్తానువా? నీ రూపాయి నాకు ఇస్తానువా? నా సోకుల గురించి నీకెందుకు? నేనే ఇస్తాను. నేను చేసిన కట్టని వాడు కొనబోతాను, నీకు అన్ని కొనుక్కొస్తాను నా కొడుకు. నువ్వేమి ఇస్తలేవు. నా మొగుని సంపాదన నేను తింటా. నా కట్టుకున్నదాన్ని కాబట్టి నేను తింటా బరాబర్. నీకు అవసరం లేదు ఇంకోసారి మాట్లాడక. అర్థమైందా? బరాబర్ మాట్లాడితేనే మాటలు. ఎందుకు మాట్లాడతావు నువ్వు? రాని వాడి సంగతి చెప్తా, వాడి సంగతి నీ సంగతి చెప్తా. వాడు రాని. రాని నాకేమన్నా భయమా? నువ్వు కూడా నా లెక్కనే వచ్చినావు కదా కోడలు లెక్క. ఎందుకు ఇప్పుడు ఎక్కువ చేస్తారు అత్తలు కాగానే? నేను సర్వం తెచ్చుకున్నా. నా అవగాంటి కంచి ఏం తెచ్చిన మొక్కం నీది? నీ మొక్కం అయితే ఏంది? తెత్తనే మాట్లాడాలా? నువ్వు అత్తవు నేనే. ఏం లేకున్నా కానీ నీకు బాగా పోకట్టున్నదేమే. మాట్లాడతా మర్యాద దక్కది. మరి చేసుకున్న నీ కొడుకుని అడుగు, ఆ నల్లికుట్లో అడుగు, నన్ను అడుగు కాదు. అమ్మా నా ఎట్టి కొడుకును పట్టుకొని ఆగం చేసిందే దేవుడు. అవనికి ఏం పెట్టిందో ఏమో, చూడు ఎట్లా మాట్లాడుతుందో. అవ్వా ఎవరైనా చూస్తే ఏమని అనుకుని ఇప్పుడు ఎట్లా ఆడుతాంది, ఎట్లా ఏడుతాంది ఇప్పుడు మొత్తం నాటకాలు ఆడుతాంది. ఇప్పుడు ఏమన్నా నేర్తాను నువ్వు ఎట్లా మాట్లాడతానవే? ఎగబడతానేవే నా మీదకి. మొత్తం ఎగడు కొట్టినా నిన్ను? అగ చూడు కొట్టినట్టు మాట్లాడుతాందుల్లా. నీతోనున్నదేందే నాకు శర? నీ శర పాడుగాను, నీ శర గంగలు కలిసిపోతే నువ్వా నీ అవగారికి పోతే నా కొడుకు రాంది పోతా, నా రాంది పోతుందే. ఎవడు తలిగాడు తలిగినావే నువ్వు నా కొడుకు నాకు. హలో పోయినా సార్, వాళ్ళు కడతలేరు, బెదిరిస్తారు. అరే మీరేమో గట్లాంటారు, వాళ్ళేమో బెదిరిస్తారు. అరే వీడు వినడా ఏంది? విని తొందరపాటు పాడుగా మంచిగా పంది లెక్కలు వేసిలే కూర్చొని లోన్లు కట్టకరాపో అని అంటాడు. ఏం ఏర్పడుతుంది? ఎండలో ఎదిగితే ఏర్పడుతుంది. అమ్మా కొన్ని ఇల్లి. అమ్మా ఏంద్రా నీ పెళ్ళం లేదా? నీ పెళ్ళాన్ని పిలుచుకోరాదు, నన్ను పిలుస్తానేవరా? ఏందత్తమ్మా? నీళ్ళు ఇస్తేమని అరిగిపోతానవా కరిగిపోతానవా? మొద్దులాగా అన్నీ నిలబడ్డావు కదా, ఏమైంది? ఏమడతానే? ఏంది ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా కొట్టి చంపుతావానే? కాదురా నిన్ను కొడదాం అనుకున్నా, దాన్ని కొడదామనేసరికి నీకు రాకింది. అంటే ఏంది? నన్ను కొట్టి చంపుదామని చూస్తాను అత్తమ్మ. చూడు ఎట్లా మాట్లాడతాను, నల్ల మొగపడు మాట్లాడు. నన్ను అంటే కొడదామని చూసింది, ఇప్పుడు నన్ను కొడదామనే వేసింది బాటిల్. నాకు రాకపోయి నీకు రాకింది. అవ్వా అవి చూసిన వారు ఎట్లా మాట్లాడుతుందా? నీ గట్టిన మొద్దు లెక్కలు ఉన్నావంటుంది. ఇద్దరు రకం చంపుతావు. నువ్వు ఇంట్లో పోయినాడు, ఏం పని లేదా మీకు? తిడుతుంది ఇంట్లో ఉన్నాడు. నువ్వు నన్నే అంటాను, నువ్వు ఎప్పుడు ఇంతే నన్నే అంటావు. నీళ్ళు ఇచ్చే దిక్కులేదు, ఇంట్లో ఉన్నాడు. ఒక్కటే ఎక్కడ దాన్ని తీసుకొచ్చి నాకు గంట పెట్టినవరా దేవుడా. మా అల్లుడు ఉన్నాడు ఇంటికాడ. అల్లుడు నమస్తే. ఇంటికానే ఉన్నావు అనే ఎడిపోలేదా? ఇప్పుడే పనికి పోయి వచ్చినమ్మా. అబ్బా ఎండలు పాడుగానే ఎట్లా కొడతానే, బగ 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 మండతానే. బాగానే కొడుతుంది. ఏమన్నా సలడు ఉంటే ఉభయం చేయరాదు? నువ్వు ఆగిల్ దొక్కి 5 నిమిషాలు అయితే లేదు, సలడి కావాలమ్మా. అయ్యో ఎవరిని అడుగుతానే మరి నిన్ను కాకపోతే. డాడీ ఇక్కడ నుంచి పోదాంపా, మనం నాకు ఉండబుద్ధి అయితే లేదు, మన ఇంటికి పోదాంపా. ఏంది బిడ్డ ఏమైంది? నేను ఇక్కడ ఉండా, నాకు ఉండబుద్ధి అయితే లేదు, నన్ను ఇష్టం ఉన్నట్టు తిడతాను. కొట్టి సంతారా బిడ్డ మీరు? రేవుకమ్మా కొట్టి చంపిరు కానీ నీ బిడ్డని. చెప్పే అన్ని చెప్పు. మీ అయ్య వచ్చిండని కొట్టి చంపినట్టుగా ఊడవద్దుగా సల్లద్దు. నా కోడలు వచ్చిందని ఎంతో మురిసినా ఒక్క పని చేసేదే లేదు. అంటే నా బిడ్డగా ఊడ్చోసాలు రాదనుకుంటున్నావా? ఏది మరి చేసినా గానీ మంచిగా వేయలేదని చెప్పి మళ్ళీ ఊడ్చుకుంటాను డాడీ. ఒక్క పని చేసేది లేదు. ఏమన్నంటే నన్నే తిడుతుంది. ఒక కుక్కుడుగాలు కొడతాడు కూడా ఈ పొట్టు తిత్తురా బిడ్డ అంటే. ఇగో నీ షాంపులు పెట్టుకుంటా, నాకు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు పెట్టుకో అంటే. ఈ కాలం బోర్ర కనుక కూకుడు పెట్టుకుంటారా? షాంపులు పెట్టుకోబట్టే. కట్నం తేలే ఏం తేలేదు అనుకుంటే ఇష్టం ఉన్నట్టు అంటే బాటిల్ తోటి కొట్టింది. నువ్వు ఇంట్లో పోయా గిందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, కట్నం ఆడారు. నువ్వు వచ్చి 5 నిమిషాలు కూడా అయితే లేదు, ఇప్పుడే లొల్లి బంద్ చేసిన. కాదు మీ అమ్మ బాటిల్తో విసిరేసింది కాబట్టి దెబ్బ తాకింది, తాకలేదు. అదే కొడవలతో విసిరేస్తే నా బిడ్డ చచ్చిపోవు కదా.
నా కొడుకు నీళ్ళు ఇచ్చుడని పోతే కింద పడ్డది, దానికి ఏం దాకలే. నువ్వు ఇంట్లో పో. ఇంకా నేను కట్నం ఇవ్వలేదని చెప్పి మనసులో పెట్టుకొని అసలు నన్ను ఓర్తలేదు. ఊకే వాళ్ళ బిడ్డతోటి పోలుస్తాను. అమ్మ కాబట్టి కట్నం తెచ్చుకున్నదంటే నేను ఏం తెచ్చుకోలేదంట. నిన్ను కాదని చేసుకున్నందుకు నాకు ఇక్కడ ఏ సుఖం లేదు, సంతోషం లేదు. నన్ను వీలుకోడాడి ఏం పని చేసుకోక కట్టమంటావు నువ్వు మళ్ళా నా బిడ్డను? అరే చలే అప్పండిగో నువ్వు ఇంట్లో పో. ఇంట్లో పో. మోను నేను వెళ్ళిపోదు ఇక్కడ నుంచి. అందుకని చదువునా నా కాలం కూడా బిడ్డ కొట్టబోతావు నువ్వు? ఇవాళ వాళ్ళ అమ్మ మాటలు విని కొట్టడానికి కూడా వస్తాను. డాడీ నన్ను చంపుతారు వీళ్ళు, నేను ఉండనే ఉండా. నా బిడ్డను తీసుకుపోతాను కొంచెం నకలు వెళ్తాను. నా కాలం ముందు నా బిడ్డ కొట్టబోతాను. అబ్బాయి బిడ్డని తీసుకుపోతా ఉంచా వచ్చిండే అగో మా ఇంట్లో పో. నీకు చెప్తే నచ్చలే ఇంట్లో నడు. మీ అమ్మ మాటలు పట్టుకొని ఈ రోజు నన్ను కొడతానవా? కొట్టు నీకు చేయలేపుతాను కదా. ఆగు నీ సంగతి చెప్తా. ఇప్పుడే పోయి నేను రజనక్క చెప్తా. కొట్టినా ఇప్పుడు నీ బిడ్డని చేయలేపుతాను. నా బిడ్డ నా కాలం ముందు చేయలేకపోవడమే. నీ పాపం పాడేయ్యా. అంతేనా? కొడతాను కొట్టలే అంటారు మళ్ళీ మీరే. ఆగు ఆమె రాని, ఆ సర్పంచ్ మేడం రాని. సర్పంచ్ మేడం వచ్చినాక మీ సంగతి చెప్పితే నేను. ఓ సర్పంచ్ అమ్మ ఏంది గిడికి తీసుకొచ్చి నిలిచిపెట్టి ఎవరైనా సపోర్ట్ ఎత్తలేరు? ఏమన్నా ఓంకారన్న షో అనుకుంటారా ఏంది? అవునవును చెప్పు. చెప్పన్న ఏమన్నా బతుకు జట్కా బండి ప్రోగ్రామా? మీరు ఏమన్నా రోజానా జీవితనా? చెప్పు అని బెదిరిస్తారు. మళ్ళా బతుకు జట్కా బండి ప్రోగ్రామా? నువ్వు రోజావా? నువ్వు కరెక్ట్ లేనప్పుడు నేను రోజనే అయితా. ఓ సర్పంచ్ అమ్మ నా బిడ్డని ప్రేమిస్తానని మోసం చేసి పెళ్లి చేసుకొని అవ్వ కొడుకులు ఇయ్యాల నా బిడ్డని అరికోసం పుచ్చుకుంటాను. ఈ కొంగ కల్లోడు నాకు అన్యాయం చేసిండు మేడం. ఏం జరిగింది? ఆఖరికి మీ మామని కూడా విడిచిపెట్టలేదా? ఏం మాట్లాడతాను? నా బిడ్డ బతుకు ఆగం చేసి నన్ను మోసం చేసినవరా నువ్వు? మరి గట్ల చెప్పు. ఏం సంగతి అరవింద్? నిన్ను నమ్మచ్చిన నీ భార్యను ఎట్లా చూసుకోవాలో నీకు తెలియదా? నేను వచ్చి నానే కొట్టలేదా? ఇంతమంది చేయలేవట్లేదా? నీ కాలు ఇరగొడతా. నువ్వు నడు ఇంట్లోకు. అవి చూసిలా మేడం మీ ముంగట. ఏ అరవింద్ కాళ్ళు ఇరిగితే నేను మాట్లాడతాను నా ముందే? మాటలు బాగొస్తున్నాయి, నోరు జాగ్రత్త. ఈ రోజులలో ఎవడైనా కొడతాను అర్రా గాడిది? ప్రేమించి పెళ్లి చేసుకొని నిన్ను కొట్టి చంపాలి ముసల్దాన ముందు. నన్ను ఎందుకు కొడతారా గాడిది? నువ్వు అనుకున్నావు సుతారగల్ల మోగోనివి. అసలు ఏందయ్యా నీ బాధ? నువ్వే కాదు ఈ లోకం మీద మొగోళ్ళు అంత ఇంతేనా? మా గుప్పిట్లలో ఉండాలి పెండాలు, మేము చెప్పినట్టు అయినాలే పెండాలని ఎందుకు మాట్లాడతారయ్యా? నాకు అర్థం కాదు. మీరే మనసులా మేము కాదా? అసలు మీకు ఏమన్నా తెలుసా లేకపోతే ఏమన్నా చెప్పి తీసుకొచ్చింది? నాకు అర్థమైతే లేదు. అంత తెలుసు నాకు. నువ్వే కాదు ప్రతి మొగోడు ఇట్లనే పెళ్లి చేసుకున్నాక భార్యను దాన్ని ఎట్లా ఉంచాలి, ఎట్లా చెప్పు చేతులలో పెట్టుకోవాలి. ఇన్ కేస్ నా మొగోడు కూడా అట్లనే వేసిండు. మీరు మారారా? మీరు ఎప్పుడు ఇంతేరా? మీ చెప్పు చేతులలో మేము బతకాలా? అంత కర్మ ఎవరికేం పట్టలే. నువ్వు కొట్టినా తిట్టినా నువ్వు ఏం చేసినా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొచ్చి మీ అమ్మతో తినిపిస్తావు, మీ నాన్నమ్మతో తినిపిస్తావు, నీ చుట్టుపక్కల చుట్టాలతో తినిపిస్తావు, ఊరందరితో తినిపిస్తావు. అవి ఏమనుకుంటున్నావు? ఆడపిల్ల అంటే అంత అగ్గువ కనబడుతుందా నీకు? ఓ మేడం మేమేం తిట్టలేదు. అన్యాయంగా ఉట్టుకొని అటు పని చేయక ఏం జరగ తిరుగుతుంది పని ఏ చేసుకుంటా. మన తుతు అని భార్య భర్తల మధ్యలో ఏమిటికతారు? నువ్వు మంచిగా చెప్తారు కాదు గాని చెప్పచ్చినావు. వచ్చిందంటే మంచిగా పక్క వేసుకొని పండు తినుడు లేసుడు పని చేసుకోవద్దా? ఏ పని చేయకుండా వంటుందా? అంటుందా? నువ్వు అంటే సపడైతే నల్లి కుట్లోడు నెత్తెందుకు ఒక్కుంటాడు. ఒక్కడు మరి శేషం చేస్తాడు. మంచిగా మాట్లాడు మావా. కాదు ఇప్పుడు బాగా చెప్తారు ఆడవాళ్ళు అది ఇది అని. అదంతా వెనకట్నేమైంది. ఇప్పుడు చెప్పానా నా బాధ ఏందో? ఏంది నీ బాధ చెప్పు. దీన్ని వేసుకున్న కాంచెల్లి ఒక్క రోజు కూడా నేను మంచిగా లేను. మంచిగా ఎన్నుకుంటావు నువ్వు మనిషి అయితే మంచుకుంటానికి. మంచి లేకపోతే నేను ఏం చేసిన? ఏంటి నువ్వు చేసేది? ఇది పొద్దున్న లేచి అద్దం ముందర పెట్టి పేరంలో పెట్టి దిద్ది దిద్ది ఒక్క రోజు నాకు సర్ది కట్టింది లేదు, నన్ను టైంకి తోలింది లేదు. నీకోసమే కదా నీ భార్య తయారయ్యేది. పేరంలో పెట్టి నీ భార్య నీకోసం కొనిచ్చినవన్నీ ఇది రుద్దుకోవే అది రుద్దుకోవే ఉంటావని ఇప్పుడు ఎందుకు నచ్చుతలేదు? మరి నీ బాగుంది అందంగా ఉంటావు. నీ ఎవడా నీకు చెప్పింది అందంగా ఉంటావని? నువ్వు లిప్స్టిక్ పెట్టుకోవే బాగుంటావు, నువ్వు కాజల్ పెట్టుకోవే బాగుంటావు, నువ్వు ఈ చేసుకోవే. ఇప్పుడు ఎందుకు మరి అవన్నీ యాక్సెప్ట్ చేయరు? ఇది పెళ్లికి ముందు మజా బాటి లెక్కలది, ఇప్పుడు మాసిపోయిన గుడ్డ లెక్కలది. చూసినావా అక్క నీ ముంగట ఎట్లా మాట్లాడుతాండో? నన్ను పెళ్లి కాక ముందు నువ్వు మల్లె మొగ్గవు మల్లె పువ్వు అని పొగిడిండు, ఇప్పుడేమో మాజా మాసింత పేగు అనుకుంటా మాట్లాడుతాండు. సర్పంచ్ మేడం నా బిడ్డని మాసిపోయిన గుడ్డ అంటాడు. ఆడిదనే పొద్దున్న లేచి ఇంటికాడ పని చేసుకోదా? నా వయత్తాన్ని చూస్తాంది. పెళ్లికి ముందేమో ఆ కండ్లకు మజా బాటి లెక్క కనబడుతుంది. ఎందుకంటే అది పెళ్లి కాలే కాబట్టి. పెళ్లి అయినాక మాసిపోయిన గుడ్డే. మీ మొగోళ్ళు ఆలోచించడంలో తప్పేం లేదు, నిజమే. బిడ్డ ఎప్పటికీ రుద్దుకుంటూనే ఉంటది, ముఖాన్ని చూసుకుంటూనే ఉంటది. ఇక అయ్యేస్తే సర్పంచ్ అమ్మ ఇగో ఇంత సీసాలు తెచ్చి పెట్టాలి. అవి చూడు ఏ కాలమే బుక్క పట్టి బిడ్డ మీద రందున్నోడు గిట్టేనా? ఏమో ఇంటికి వచ్చిన ఎప్పుడు పట్టుకొని గట్టేనా మాట్లాడేది? ఊక తినుకుంటూనే ఉండాలి అప్పుడు కదా. అరే ఏం తిన్నాడు మరి? సర్పంచ్ అమ్మ ఇలా మంగళవారం ఒక్కపోద్దని 4
ఈ పప్పు గింజలు వక్కలు ఒట్లేసుకుంటాను కార వక్కలు. ఒక పొద్దు అయితే ఏం ముట్టుకోరు, ఒక్కటే తినుడు వచ్చిన కచ్చి చూస్తారావు కదా. కాదు ఇప్పుడు ఇక్కడ లొల్లిని జరుగుతున్నా నాకు అర్థమైతలేదు. ఏందంటాను ఓ సర్పంచ్ అమ్మ నా బిడ్డ వీళ్ళు కట్నం అడుగుతానట. అగౌరి అసలు నీ బాధ ఏంది? నీ కోడలు కట్నం తెలియదానా? నీ కొడుకు చెప్పిన పెళ్లి చేసుకోలేదానా? నువ్వెందుకు కట్నం గురించి రోజులు పెడుతున్నావు? నువ్వు మీ అమ్మటి చదువుకోలేదు, నువ్వు చదువుకున్నావు కదా, ప్రేమించినావు, పెళ్లి చేసుకున్నావు కదా, మళ్ళీ కట్నం ఎందుకు ఆశిస్తున్నావు? కట్నం అని వేధించారనుకో సెక్షన్ 492 ప్రకారం మీకు మామూలు జైలు శిక్ష పడది. అది తెలుసా మీకు? నువ్వే కాదు ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లను కట్నం తెమ్మని హింసించొద్దు అనేది ఇన్ని రోజుల నుంచి చెప్తున్నావు. తెలివి లేదా నీకు? నువ్వు గిట్నేళ్ళు ఆడలాడుతున్నాయి నీ మొగుడు విడిచిపెట్టిపోయిండు. నా మొగుడు నన్ను విడిచిపెట్టి పోలేదు. నీ లెక్కనే నా భార్య మొత్తం పని చేయాలి, చేసుకొచ్చి నా చేతిలో పెట్టాలి, నేను చెప్పినట్టు అయినాలని నాతో ఒకసారి మాట్లాడిండు. ఆ ఒక్క మాటగా ఇసొంటి మొగుడు నాకున్న మనసే లేకున్న మనసే అని చెప్పేసి ఆయన విడిచిపెట్టి నేను ఈ ఊరికి సర్పంచ్నైనా తెలుసా? నా తెలివితోని ఏం మాట్లాడుతున్నావు? నిన్నే కాదు ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క మొగుడిని మార్చాలి, ప్రతి ఆడపిల్ల జీవితాన్ని బాగు చేయాలనేదే నా లక్ష్యం. అది మొన్న వచ్చినప్పుడు అమ్మ నా అక్క నా దగ్గర డబ్బులు లేవు, చిట్టికిచ్చే పైసలు నేను ఉంచుకో అన్న అన్నప్పుడు నా మైండ్ ఒక్కసారి ఎట్లయింది తెలుసా? రూపాయలు లేదట, నువ్వు భర్తవు, కనీసం ఆమె దగ్గరికి ఒక 500 ఒక 1000 రూపాయలు కూడా ఉంచాల్సిన బాధ్యత నీకు లేదా? నేను ఇచ్చినావా? నువ్వెందుకు ఇచ్చినావు దానికి? నేనే సిట్టు కట్టమని ఇచ్చిన పైసలు. నువ్వు సిట్టు కట్టమని ఇచ్చినావు కానీ ఖర్చులకు లేవట. మరి ఏం చెప్తుంది? ఎవరిని అడుగుతుంది? అందుకే ఉంచుకోమన్నా. నీ అసొంటోళ్ళు ఆడోళ్ళకి మంచి ఆధారం ఉంటాను. మరి నీ అసొంటోళ్ళు ఉండాలి. నువ్వు మళ్ళీ చిట్టి పైసలు నువ్వు కడతావు, మీ అమ్మ కడతావా? తీసుకొచ్చి 20 తారీఖు గట్ట చిట్టి డబ్బులు ఆమె తీసుకొచ్చి ఇచ్చింది కానీ ఆమె ఖర్చులకు లేవనుతోనే నేనే జాలితోని సరే ఉంచుకో అని చెప్పిన. నీ జాలి గంగలం. దీనికి అసలు ఇది పెట్టిన పౌడర్ పెడుతుంది, అద్దిన పౌడర్లు అద్దుకుంటా, పాండ్స్ పౌడర్లు అని మన్నని మసనాన్ని కొనుక్కుంటా, పైసలు నాగం చేసుకుంటా, మళ్ళీ చిట్టి పైసలు అనుకుంటా అంటున్నావా? మీ ముంగటనే కనీసం పౌడర్ వేసుకుంటే కూడా దాన్ని తప్పు తీస్తాను. సరే ఇప్పుడు నువ్వు అంటే కర్రెగా ఉన్నా నడుతుంది. ఆమె ఎంత మంచిగా ఉండాలి? ఆమె నీ భార్య, ఆమె మంచిగా అందంగా ఉంటే నీకే కదా నయ్యా విలువా. అబ్బో సుక్క వాడే కర్రెగా ఉన్నాడా? ఇక సుక్కున్నట్టున్నది. ఆగమ్మా, నువ్వు నీ కాలంలో ఎట్లున్నా నడిచింది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆడపిల్లలు ఎట్లుంటారు? మెయింటెనెన్స్ కే నెలకు 5-10 వేలు అవుతున్నాయి. ఆమె ఏం చేసింది? అంత కూడా 1000 రూపాయలు 2000 రూపాయలకే అంత చెప్తారు. ప్రేమించింది అది ఎంబడి వాడు చేసుకున్నది. ఎంబడి వాళ్ళే ఆయన నా ఎంబడి పడ్డాడు. ఇంకా మందు పెట్టి అది పెట్టిందని తిడుతాను నన్ను. ఓ నీ కొడుకు ఆలింది అందగాడని ఇంకా నీ కొడుకు మందు పెట్టి చెప్పినట్టు అంత గట్టి దొరుకు నీ చూడు రూపాయి లేదు. కాదు సర్పంచ్ అవ్వ, పొద్దుగా లేచి ఆడపిల్ల గింత ఊడ్చి గింత చల్లద్దా, ఇంకా బోలు తోమది, ఇంకా ఇల్లు ఉడవది, ఈ మంచిలు ఎత్తుకరాదు, ఏం పని చేసుడద్దా? చూసినావా? పొద్దున్న లేచి పని చేయలేదని మీ అమ్మ బాధపడుతుంది. నువ్వు లేచి చేస్తుంది నువ్వు చేస్తే తప్ప? నువ్వు మంచిగా ఉన్నావు, నేను చేయను లేచి. మరి నువ్వు నేను చేయన్నా అని మాట్లాడతాను. ఏమన్నా రాసి పెట్టురా మొగోళ్ళు పని చేద్దాం ఆడోళ్ళు పని చేయాలని? నేను చేస్తుంది బయట చేస్తుందా? మరి బయట వాళ్ళు చేస్తారు, నువ్వు చేయాలి. ఇక అంత నేను చేస్తుంది రాదు. అందరి పోతలు అడక తింటా మధ్యలో. ఏంద్రో సర్పంచ్ అమ్మ వీనికే మాట్లాడతాను ఏంద్రా? నీ అవ్వకట్టం చేసేది నీకు కనబడతలేదురా? ఆ పిల్ల పట్టమంట నువ్వు ఇంత పని చేయవా? దాంట్లో కోసం పుచ్చుకుంటావా? గాడిది ముసల్దానవుగా నీకేం తెలుసు? ఎలా చేసుకోగానే అయిపోయిందా? ప్రేమించుకున్నా చేసుకొని వచ్చినావు. ఊకా అమ్మ నువ్వు ఊకా. నువ్వు ఇవ్వాలంటే వాళ్ళ మీదకే మరలబెడుతున్నావేంది? అసలు ఏంది నీ సంగతి? శాతగా నుండి పెళ్ళని చేసుకున్నావయ్యా? పెళ్ళని చాలా శాతగా నుండి అంత నీ ఇష్టమే అనుకుంటున్నావా? నువ్వు గిట్ల తినే రకంగా లేవు. నేను మర్యాదగా చెప్తున్నా, ఇంకొకసారి మీ అమ్మ కంట్లకెళ్ళి నీళ్ళు వచ్చినా, నీ భార్య కంట్లకెళ్ళి నీళ్ళు వచ్చినా, మీ నానమ్మని మంచిగా చూసుకోకపోయినా నేనేం చెప్తానో నాకే తెలియదు. ఆడోళ్ళు అంటే నీకు అంత అలసుద్దు అనిపిస్తురులే. ఏమో వెళ్ళేమలే అనుకుంటున్నావా? నాకు అర్థం కాదు. ఇగో కావ్య, ఇవాళ చెప్తున్నా, ఆయనకి ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటాడు. నిన్ను చిన్నగా బాధ పెట్టినా, ఇగో రాజవ్వ నిన్ను నీ కొడుకు చిన్నగా బాధ పెట్టినా, ఇద్దరిని నువ్వు కరెక్ట్ చూసుకోకుండా ఇబ్బంది పెట్టినా పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి పొట్టు దొక్కిపిస్తా. ఆడపిల్లల్ని కన్న తల్లిని అర్థం చేసుకుంటలేడు, బాధ పెడతాడని. ఇంకొకసారి ఆమె కంట్లకెళ్ళి నీళ్లు నువ్వే కాదు ప్రతి భర్త ప్రతి భార్య కంట్లకెళ్ళి నీళ్లు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నేనున్నంత వరకు ఈ ఊరిని ఎంత మార్చాలో అంత మార్చుదా. అర్థమైందా సర్పంచ్ రజనీ అంటే? ప్రతి ఒక్క పని చేసి భార్యను తల్లిని నానమ్మని చూసుకోవాల్సిన బాధ్యత నీదే. పొద్దున్న లేచి అలకి గిట్ల అన్ని వెయ్యాలి చెయ్యాలి. అటుకే అనుకున్నావా? చేస్తా. మంచిది పో. మంచిది పో అంటే నీకు అంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఏంది? అట్లనేనా? సరే చేస్తాను, ఒప్పుకో. లేదంటే లాగులో తొండలు దొరికితా. అర్థమైందా? పిచ్చి పిచ్చి కథలు పడ్డాడు అనుకో, నాకు ఒక్క ఫోన్ చేయి కావ్య, నీ వెనక నేనున్నా. ఈసారి అంటే మాటతో నిడిచిపెడతానా. ఇంకొకసారి ఇట్లనే చేసిండు అనుకో, నీ భార్యను తీసుకొని మీ అమ్మని తీసుకొని స్టేషన్కి పోయి కేసు పెడితే తొక్కి ఇడిచిపెడతారు. జాగ్రత్త బిడ్డ, రజనీ ఇక్కడ. అర్థమైందా?
ఏంది పంచాయతీ అసలు ఎక్కడి పంచాయతీ అమ్మ ఏం బతుకుపోయిందో రజనీ ఇక్కడ ఆట ఏంది నా బతుకు థు. అల్లుడు సలడి పట్టుకురా పోరాదు. నీ సల్లడి గంగలో నచ్చిన కాంచెలు చూస్తాను తిండి కోసం పుట్టినారు నువ్వు నేను బొంద పెట్టినా ఒక 2 సలడి పట్టుకురా పో. ఏడికెళ్ళి దొరికిరా నాకు నడరా నువ్వు నడరా నీ గంగల నిన్ను పాడి అయ్యా ఓ సర్పంచ్ రాజుని ఆ బోందా ఈ బుత్తంత కారం మిలిచినవాను పాడి అయ్యా ఏం పట్టుకోరా నాది